వాయనాడ్ ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్క ట్రావెలర్స్ హృదయానికి చాలా దగ్గరైన ఒక అందమైన ప్రదేశం. కానీ ఈ వాయనాడ్ మనసును భారంగా మార్చే వార్తతో చాలా మంది ట్రావెలర్స్ కళ్ళల్లో నీళ్లు తిప్పుతుంది. గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే కేరళలో ఉన్న ఈ వాయనాడ్ లో ఎడతెరపు లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా కల్లాడి ప్రాంతంలో ఒక పెద్ద కొండ విరిగి పడింది. కేవలం కొన్ని సెకండ్లలోనే టన్నుల కొద్ది మట్టి జారి రోడ్డుపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, ఇంకొంతమంది గాయపడ్డారు, ఇంకొంతమంది అయితే ఆ ఇసుకలో కూడుకుపోయి కనపడట్లేదు, వాళ్ళ కోసం ఎదుగుతున్నారు కూడా. ఒక సోలో ట్రావెలర్ గా ఈ విషయం వినగానే నాకైతే చాలా బాధగా అనిపించింది. నిన్నటి వరకు చాలా అందాల్ని పంచిన ఈ నేల ఈ రోజు ప్రతి ఒక్క ట్రావెలర్ కి కంటతడి కథ చెప్తుంది. వాయనాడ్ మళ్ళీ నవ్వాలని, కనిపించకుండా పోయిన వాళ్ళు క్షేమంగా దొరకాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకోండి, ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది. నేచర్ నుంచి వచ్చే ప్రతి ఒక్క హెచ్చరికని నిర్లక్ష్యం అయితే చేయకండి. ఈ మాన్సూన్ సీజన్ లో ఒక్క వాయనాడే కాదు, ఏ ప్లేస్ కి వెళ్ళినా మీరు జాగ్రత్తగా ఉండడం బెటర్. మీరు కానీ వాయనాడ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కొద్దిగా అయితే ఆగండి. మరి ఇలాంటి తక్కువ బడ్జెట్ ట్రిప్స్ కోసం పల్నాడు సోలో ట్రావెలర్ ఇన్స్టా పేజీ అలాగే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి.